ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజు ఇచ్చే చేప మందు ప్రసాదం ఈ ఏడాది కూడా చేప ప్రసాదం ఇచ్చేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రసాద పంపిణీదారులు బత్తిన ఫ్యామిలీ తాజాగా కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జూన్ 8న ప్రసాదం పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రసాదం తింటే ఆస్తమా తగ్గుతుందని ప్రజల నమ్మకం నేపథ్యంలోనే చేప ప్రసాదం కోసం ఇతర రాష్ట్రాల నుంచి సైతం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు వేల సంఖ్యలో వస్తుంటారు. తాజాగా ప్రసాదం పంపిణీపై ప్రభుత్వ అనుమతి కూడా ఇప్పటికే తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ప్రసాదం తయారీ ప్రక్రియను కూడా ప్రారంభించారు. రైట్, ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజు ఇచ్చే చేప మందు ప్రసాదం ఈ ఏడాది కూడా చేప ప్రసాదం ఇచ్చేందుకు నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రసాద పంపిణీదారులు బత్తిన ఫ్యామిలీ తాజాగా కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జూన్ 8వ తేదీన ప్రసాదం పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రసాదం తింటే ఆస్తమా తగ్గుతుందని ప్రజల నమ్మకం. ఈ నేపథ్యంలోనే చేప ప్రసాదం కోసం ఇతర రాష్ట్రాల నుంచి సైతం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు వేల సంఖ్యలో వస్తుంటారు. తాజాగా ప్రసాదం పంపిణీపై ప్రభుత్వ అనుమతి కూడా ఇప్పటికే తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రసాదం తయారీ ప్రక్రియను కూడా ప్రారంభించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, ఆస్తమా వ్యాధిగ్రస్తులకు చేప మందు అనేది చాలా వరకు ఉపయోగపడేటువంటి మందు. ఈ మందు కోసం కేవలం తెలంగాణనే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజు ఇచ్చే చేప మందు ప్రసాదం ఈ ఏడాది కూడా చేప మందు ప్రసాదం ఇచ్చేందుకు నిర్వాహకులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రసాద పంపిణీదారులు బత్తిని ఫ్యామిలీ తాజా కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జూన్ 8న ప్రసాదం పంపిణీ చేయనట్టు కూడా ప్రకటించారు. ఈ ప్రసాదం తింటే ఆస్తమా తగ్గుతుందని ప్రజల బలమైనటువంటి నమ్మకం అవుతుంది. సో ఈ నేపథ్యంలోనే చేప ప్రసాదం కోసం ఇతర రాష్ట్రాల నుంచి సైతం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సంఖ్యలో వస్తుంటారు. సో ఏటా మృగశిర రోజు ఈ ప్రసాదం బత్తిని ఉన్న చేప పంపిణీ చేస్తుంటారు. సో ఈ ఏడాది కూడా జూన్ 8న మృగశిర కార్తె ప్రవేశిస్తుంది. ఆ రోజు చేప పంపిణీ చేయబోతున్నట్టు కూడా బత్తిన అనిరుత్ గౌడ్ అలాగే గౌరీ శంకర్ గౌడ్లు తెలిపారు. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.